హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షేడ్స్ ఆఫ్ శ్రవంతి లైఫ్ యాజ్ ఐ ఫీల్ ఇట్. అందరికీ హలో. ఇప్పుడిప్పుడే ప్రతిరోజు అందంగా అనిపిస్తుంది. అలారం మోగిందని నిద్రలేవడం కాదు, ప్రతి చిన్న మార్పు రోజంతా నేను ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. ఇంతకు ముందు రోజులన్నీ తొందరగా గడిచిపోవాలనుకునేదాన్ని. ఇప్పుడు సమయం నెమ్మదిగా గడిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకో తెలీదు, జీవితంలో హడావిడి తగ్గినప్పటి నుండి మనసు మాట్లాడడం మొదలుపెట్టింది. చుట్టూ ఏమీ మారలేదు, మారింది వాటిని చూసే నా దృష్టి. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఎవరైనా కంపెనీ ఉంటే బాగుండేది అనిపించేది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక కారణం ఉంటే చాలు. కొన్నిసార్లు రీజన్స్ కూడా అవసరం లేదు. రోజులో ఒక్క మంచి క్షణమైనా నా మనసులో దాచుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ సంతోషం చూసినా మనసు తేలికైపోతుంది. అలాంటి క్షణాలు ఇంత అందంగా ఉంటాయని ఇంతకాలం అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికితే చాలు నన్ను నేను కొత్తగా తెలుసుకుంటున్నాను. చిన్నప్పుడు బుక్ లాస్ట్ పేజ్లో ఏముంటుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దానికంటే ప్రయాణం ఎలా ఉందన్నదే ఎక్కువ నచ్చుతుంది. జీవితం కూడా అంతేనేమో, చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఎవరో మనస్ఫూర్తిగా నవ్వితే మనకి నవ్వొస్తుంది. ఎవరైనా ప్రశాంతంగా ఉండడం చూస్తే మన మనసు నెమ్మదిస్తుంది. ఎప్పుడు నా జీవితంలో ఏం లేదు అన్నదే చూసేదాన్ని. ఇప్పుడు చుట్టూ ఎంత జీవితం ఉందో కనిపిస్తుంది. నా మనసు కూడా కాస్త తేలికవుతుంది. ఇంతకాలం సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుక్కునేదాన్ని. ఇప్పుడు కారణాలు పెద్దగా లేకపోయినా రోజు బాగానే గడిచింది అనిపిస్తుంది. బహుశా పెద్ద మార్పులన్నీ ఇలాగే చిన్నగా మొదలవుతాయేమో కదా. ఐ కెప్ట్ లుకింగ్ హోమ్ ఇన్సైడ్ అదర్ పీపుల్ అంటిల్ ఐ బిల్ట్ వన్ విత్ ఇన్ మై సెల్ఫ్. అందరూ జీవితంలో ముందుకు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానా? ఈ ప్రశ్న ప్రతిరోజు నన్ను వెంటాడేది. ఎప్పటి నుంచో ఇతరుల జీవితాన్ని చూస్తున్నాను, కానీ నా జీవితాన్ని మాత్రం ఎప్పుడైనా ఆగి చూసానా? మనకి లేని వాటి కోసం చూస్తూ దక్కినవన్నీ మర్చిపోతాం. జీవిత ప్రయాణం నెమ్మదిగా ఉందంటే జీవితం ఆగిపోయిందని కాదు. సమయం ప్రతి ఒక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇతరుల జీవితాన్ని చూసి నా ప్రయాణాన్ని కొలవడం మానేశాను. అప్పుడే నా దారి ఎంత అందంగా ఉందో కనిపించింది. ప్రతి చిన్న చిన్న విషయాల్ని ఆస్వాదించడంలో కూడా సంతోషం ఉంటుందని అర్థమైంది. కొన్ని రోజుల క్రితం వరకు రోజులో ఏం చేయలేకపోయానో అదే గుర్తొచ్చేది. ఇప్పుడు రోజులో జరిగిన మంచి విషయమే ముందు గుర్తొస్తుంది. రోజు బాగుంది, బాగా గడిచింది అనిపించడానికి పెద్ద విషయాలేమీ అవసరం లేదు. కొన్ని రోజులు కష్టంగా, ఏ కారణం లేకపోయినా భారంగా ఉంటాయి. ఎలా ఉన్నా మనల్ని మనం అర్థం చేసుకోవడంలోనే మనకి ప్రశాంతత దొరుకుతుంది. నా లైఫ్లోకి ఎవరో వస్తేనే సంతోషంగా ఉంటాను అనుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను నాకు నేనేంటో చూపించే సమయం ఇచ్చాను. నా జీవితాన్ని నేను ఆస్వాదించడం మొదలుపెట్టాను. ద లాంగెస్ట్ రిలేషన్షిప్ యూ విల్ ఎవర్ హ్యావ్ ఇస్ ద వన్ విత్ యువర్ సెల్ఫ్. జీవితంలో నవ్వడం మళ్ళీ నేర్చుకున్నాను.